హాయ్ అండి, నేను రెడ్డి లక్ష్మిని. మా ఇంటి దగ్గర ఒక యాప చెట్టు ఉందండి. చాలా చెట్లు ఉన్నాయి కానీ ఈ చెట్టు ఒక్కటి మాత్రము పువ్వు కనిపిస్తుంది లేదు చూడండి. ఎప్పుడు పూస్తుంటుంది, పువ్వు పూస్తుంటుంది, కాయ కాస్తుంటుంది. ఇది కంటిన్యూ అండి. చూడండి ఎలా కనిపిస్తుందండి. మా ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి కానీ ఏ చెట్టు ఇట్లా పుయ్యదు, కానీ ఈ చెట్టు మాత్రమే వస్తుంది. ఎందుకు ఏంటిదనేది తెలియదు మాకు. అవన్నీ చెట్లేనండి. మా చెట్టు చుట్టూ ఉంటాయి, మా చుట్టూ ఉంటాయి కానీ ఈ చెట్టు ఒక్కటే చూడండి ఎలా పూసిందో. మామూలుగా అయితే మనకు ఉగాది అప్పుడు దొరకడం అంటే కష్టంగా కూర్చుంటాయి చెట్లుగా. చూడండి ఎలా ఉందో. ఏం చెట్టు అనుకోవాలా, ఏంటిది, ఏం మహిమ అనుకోవాలా ఈ చెట్టుకు. మా ఇంటికి ఎవరు వచ్చిన వాడికి ఏంటి ఈ చెట్టుకి పువ్వు ఏంది అని అడుగుతారు. ఇదండి జులై ఏంటిది, జూలై 5 6 ఈరోజు 6 ఏకాదశి ముందు రోజు అండి. తొలి ఏకాదశి ముందు రోజు ఇది. అంటే 5 6 నాకు అంత కరెక్ట్ తెలియట్లేదు ఈ వీడియో తీయటము. చూడండి జూలైలో అంటే పువ్వు అంటే మీరు చూసిరో తెలియదు నాకైతే. నేనైతే కంటిన్యూగా చూస్తున్నాను ఎప్పుడండి, కంటిన్యూగా కాయలు కూడా కనిపిస్తాయి. చూడండి కాయ కాస్తుంటుంది, పువ్వు వస్తుంటుంది. మరి ఇది ఒక్కటే చెట్టు అండి ఇట్లా పూసేది. మా చెట్టు చాలా ఉన్నాయి మా దగ్గర, మా ఇంటి ముందు కానీ పక్కల కానీ. చూడండి ఏనే కానీ ఆ ఇగురు అనేది చక్కగా ఉండి లేకున్నది, ముదిరిపోయింది. అప్పుడు రావటంగా ఉగాది వెళ్ళిన తర్వాత కాయ వస్తుంది కానీ ఈ పువ్వు అనేది కనిపించదు ఏ చెట్లకు. ఏ దేవుడు ఏమేమన్నా ఏమో తెలియదు ఈ చెట్టుకు. ఎలా ఉందో గోడకు అందుకోవడానికి దూరమైంది చెట్టు. కాయతో ఉందండి. మొదలు పండ్లు కోసుకొని తిన్నారు. ఇంకా ఇక పచ్చికాయలు ఉన్నాయి. కాయ కాస్తుంటుంది, పండు మారుతుంటుంది, చివరి వచ్చేసి మళ్ళీ ఎంతకాలం అది ఉంటారు వాళ్ళకు చెప్పేవన్నీ ఇప్పుడు నిజాలు అవుతున్నాయి. ఏ టైంలో వస్తుంది, ఏ టైం అంటే ఇది ఒక టైం అనేది ఏమి ఉండదు. అది ఒకటి. కొన్ని మామిడి చెట్లు అంటే అప్పుడెప్పుడో మేలో కాసేవి ఇప్పుడు కాస్తుంటాయి. అలా కూడా కాదు, ఇది ఎప్పుడు ఉంటుంది, కంటిన్యూగా వస్తుంది. అది కాబట్టి ఇంకో సీజన్ అన్ సీజన్లో పూసింది అని దానికి లేదు. మా దగ్గర ఎప్పుడు మనం పచ్చడి తీసుకోవాలన్నా కూడా ఏ టైం అయినా దొరుకుతుంటుంది ఇది. చెట్టుకి ఏ పేరు పెట్టాలా ఏమో మీరు చెప్పండి మాకు.